సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిజినెస్ కమ్యూనిటీ అయిన మార్వాడి వాళ్ళ బిజినెస్ ప్రాక్టీస్ ఏంటి, వాళ్ళు రిచ్నెస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సో మనం కూడా వెల్తీ పీపుల్ అవ్వాలంటే ఏ రకంగా ఉండాలి అనేది కొన్ని రూల్స్ వాళ్ళని చూసి డిజైన్ చేశారు. అవి మీతో ఇవాళ డిస్కస్ చేస్తుంటాను. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఫస్ట్ వాళ్ళ రూల్ ఏంటంటే, ఎవ్రీ రూపీ యూ ఎర్న్ షుడ్ గో టు వర్క్ ఫర్ యూ. సో సంపాదించే ప్రతి రూపాయి కూడా అది మళ్ళీ బిజినెస్లోకి ఇన్వెస్ట్ చేసి అది మనకి వర్క్ చేయాలి అనేది వాళ్ళ ఫిలాసఫీ. చాలామంది ఏం చేస్తారంటే మనీ సంపాదించి దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే మేజర్గా ఫోకస్ చేసేదంతా కూడా బిఫోర్ దే స్పెండ్ ఇట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ రూపీ ఏదైతే సంపాదిస్తామో అది మళ్ళీ వర్క్ చేయాలి అనేది ఫస్ట్ మేజర్ పాలసీ వీళ్ళదే. తర్వాత చూసుకుంటే దే స్పెండ్ లెస్ ఆన్ పర్పస్ దెన్ ఎక్స్పెండిచర్. ఆల్వేస్ వాళ్ళు ఏంటంటే బిఫోర్ దే స్పెండ్ ఎనీథింగ్ వాళ్ళు ఒకటే ఆలోచించేది ఏంటంటే, ఈజ్ ఇట్ ఏ రైట్ ఎక్స్పెండిచర్, ఈజ్ ఇట్ వెరీ నీడెడ్ ఫర్ మీ, ఇది నిజంగా అవసరమా, ఇది నిజంగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే స్పెండింగ్ చాలా తక్కువ స్పెండ్ చేస్తారు. మూడోది ఏంటంటే, ద ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ బిజినెస్ పార్ట్నర్. సో మనీ అనేది బయట నుంచి కాకుండా ఫ్యామిలీస్ నుంచి, రిలేటివ్స్ నుంచి, క్లోజ్ పీపుల్ నుంచి జనరేట్ చేయాలి. అంటే మనము నార్మల్గా ఎవరైనా ఒక బిజినెస్ చేయాలంటే ఎక్కడి నుంచో డబ్బులు తీసుకురావాలి. కానీ మార్వాడి ఫ్యామిలీలో వాళ్ళ కల్చర్లో ఏంటంటే ఇంటర్నల్గా ఎంకరేజ్మెంట్ అనేది ఫ్యామిలీ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచే వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ హానెస్టీ, అలాగే కమిట్మెంటు, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గానే మనీ జనరేట్ చేసుకోగలుగుతారు. తర్వాత పాయింట్, దే డు నాట్ షో ఆఫ్ వాట్ దే హ్యావ్. వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళు ఏంటంటే చూపించడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎలా అంటే వాళ్ళు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ హౌస్ లాగానే ఉంటుంది, అలాగే కార్ చూసుకున్న నార్మల్ కార్ లాగానే ఉంటాయి. వాళ్ళకి హైఫై కార్లు కానీ ఉండవు. ఎందుకంటే ద మూమెంట్ మనీ కనుక ఉంటే ఈ టార్గెట్ అయిపోతాం. ట్యాక్స్ అథారిటీస్ కాడి నుంచి, రిలేటివ్స్ కాడి నుంచి, కాంపిటీటర్స్ కాడి నుంచి ఉంటాం. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ మనం రిచ్ అనేది వాళ్ళు చూపించడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏంటంటే ఒరిజినల్గా రిచ్ పీపుల్లా ఉంటాయి, అక్కడ అసెట్స్ గ్రో అవుతూ ఉంటాయి. కానీ చూసేటప్పుడు మాత్రం నార్మల్ పీపుల్ లాగానే బిహేవ్ చేస్తారు. అయితే చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తున్నామంటే ఈ షో ఆఫ్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కాబట్టి దాదంతా కూడా మనకి ఒరిజినల్గా రిచ్ అవటం వేరు, ఈ షో ఆఫ్తో నేను రిచ్ అని చూపించడం వేరు. కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని మార్వాడీస్ బిహేవియర్లో మనకు అర్థమవుతుంది. వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళు అంత షో ఆఫ్గా చూపించరు. తర్వాత పాయింట్ ఏంటంటే, బారోయింగ్ ఈజ్ ఫైన్ బట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ మేక్స్ యూ మనీ. అంటే వీళ్ళు డెట్ తీసుకోవటం అనేది తప్పుగా అనుకోరు, కానీ ఆ బారో అనేది, అప్పు చేయటం అనేది ఆ మనీని సంపాదించడానికి మాత్రమే వాడతారు. సో మనము చాలామంది ఏం చేస్తారు, మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈ టీవీ కొందామని, రిఫ్రిజిరేటర్ కొందామని, పెద్ద టీవీ కొందాం, అలాగే పెద్ద రిఫ్రిజిరేటర్ కొందాం అని చెప్పేసి బారో చేస్తారు. అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో నెగిటివ్. కాబట్టి మార్వాడి ఫిలాసఫీ ఏంటంటే అది మనీ ఇచ్చేదైతేనే బారో చేస్తారు, లేకపోతే వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటారు, డబ్బులు ఖర్చు పెట్టరు. తర్వాత కిడ్స్ లెర్న్ మనీ బిఫోర్ దే లెర్న్ ఎనీథింగ్ ఎల్స్. మన ఇళ్లలో మిడిల్ క్లాస్ కానీ సౌత్ సైడ్ కానీ చిన్నపిల్లలకి డబ్బుల గురించి నాలెడ్జ్ ఇవ్వరు. ఎందుకంటే అప్పుడే నీకు పాడైపోతావు అనే ఒక ఫీలింగ్తో ఉంటారు. కానీ మార్వాడీస్లో
బిజినెస్ డీలింగ్స్ అన్నీ కూడా ఇంట్లో భోజనాల దగ్గర జరుగుతాయి. చిన్నపిల్లలందరూ కూడా అసలు మనీ ఎలా ఎర్న్ అవుతున్నారు, రిస్క్ ఎలా జరుగుతుంది, రిటర్న్ ఏంటి, బిజినెస్‌లో లాస్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి, ఏ ప్రైస్ ఏ రేట్‌లో ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనే డిస్కషన్స్ అన్నీ కూడా లంచ్ టైంలో జరుగుతుంటాయి, డిన్నర్ టైంలో జరుగుతుంటాయి. మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా ఇంట్లో షేర్ చేసుకుంటారు. హౌస్ వైఫ్ కానీ, వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అవన్నీ పిల్లలు వినటం వల్ల వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఈ మనీ అనే కల్చర్‌కి అలవాటు పడిపోతారు. మన ఇళ్లల్లో అంటే మామూలు ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి 20 ఇయర్స్ వచ్చి జాబ్ తెచ్చుకునేంత వరకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది తెలీదు. ఇన్వెస్ట్‌మెంట్ తెలీదు. అసెట్ అంటే ఏంటి? లయబిలిటీ అంటే ఏంటి? ఏమి తెలియవు. వాళ్ళేంటంటే అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు షో ఆఫ్ లాగా ఉండటానికి ట్రై చేస్తున్నారు. కానీ తర్వాత దే టేక్ బిగ్ బెట్స్ బట్ ఓన్లీ ఆఫ్టర్ డూయింగ్ హోంవర్క్. వీళ్ళిక్కడ ఏంటంటే రిస్క్ చాలా ఎక్కువ తీసుకుంటారు. కానీ అనాలిసిస్ చేసి కేర్‌ఫుల్ అనాలిసిస్ చేసి మాత్రమే తీసుకుంటారు. సో, రిస్క్ తీసుకుంటేనే రిటర్న్ అనే విషయం వాళ్ళకి తెలుసు. బట్ దాన్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటాడు. నాలెడ్జ్ తెచ్చుకొని దాని సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉంటాయి అనేది ఆలోచించి వాళ్ళు డెసిషన్స్ రిస్క్ తీసుకుంటారు. తర్వాత ఎవ్రీవన్ ఎల్స్ వాస్ షోయింగ్ ఆఫ్ బట్ దే వర్ బిల్డింగ్. మిగతా అందరూ కూడా మేము చాలా రిచ్‌గా ఉన్నాము అని చూపించడానికి తాపత్రయపడుతుంటే, వీళ్ళు ఏం చేస్తారంటే రిచ్‌నెస్‌ని ఒరిజినల్‌గా అక్వైర్ చేస్తారు. బై బిల్డింగ్ అసెట్స్, షేర్స్, ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ద్వారా గోల్డ్ ఇవన్నీ కొనుక్కొని వాళ్ళు బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయటం. గ్రోత్ అనేది వీళ్ళకి రెగ్యులర్‌గా కనపడుతుంది. మిగతా వాళ్ళందరూ ఏంటి మిగతా వాళ్ళు రిచ్‌గా కనపడడానికి స్పెండ్ చేస్తుంటారు. బట్ వీళ్ళేం చేస్తారంటే సామాన్యంగా ఉంటూనే అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు. సో, ఇదే మార్వాడి వాళ్ళకి, మిగతా వాళ్ళకి అంటే బిజినెస్ కమ్యూనిటీస్‌కి డిఫరెన్స్. మనము చూపించేది ఏంటంటే దే స్పెండ్ లెస్, దే ఎర్న్ మోర్ అండ్ ఎవ్రీ మనీ దే ఎర్న్ వాళ్ళు అది ఇన్వెస్ట్‌మెంట్ లాగా చేసుకొని ఆ రూ. 1 అవ్వచ్చు, రూ. 100 అవ్వచ్చు, అది రిటర్న్ రావాలి అనే పాయింట్‌లో వాళ్ళు ఈ మనీని వర్క్ చేయించటం అనేది తెలుసుకుంటారు. మనమేమో మనీ కోసం వర్క్ చేస్తుంటాం. వీళ్ళేం చేస్తారంటే మనీని వర్క్ చేపించడం అనేది చేస్తుంటారు. ఈ 2 డిఫరెన్సెస్ వల్ల మనం ఎంప్లాయీ కమ్యూనిటీ అవుతున్నాం. అలాగే వాళ్ళు బిజినెస్ కమ్యూనిటీ అవుతున్నారు. అలా అని నేనిక్కడ చెప్పేది ఏంటంటే అల్టిమేట్‌గా జీవితానికి కావాల్సింది హ్యాపీనెస్. సో, రిస్క్ నేను తీసుకోను అన్న వాళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఎవరికి అంటే ఎవరైతే గ్రో అవ్వాలి, నేను సూపర్ రిచ్ అవ్వాలి, మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలనే వాళ్ళకి ఇవి ఒక టిప్స్ లాగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీ ఎవరిని ఉద్దేశించి కాదు. థ్యాంక్ యూ అండి. నమస్తే.